అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2, 3 గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు అంటున్నారు. మరి గ్రూప్ 2 సరే, గ్రూప్ పరీక్షలు పోస్ట్పోన్ అయినట్టు ప్రచారం. ఆ ప్రచారాన్ని నమ్మద్దన్న టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీకి ఇది చేసేందుకు నీకు టైం దొరుకుతున్నది, తీరిక దొరుకుతున్నది, కానీ దానిపైన మాట్లాడేందుకు తీరిక దొరుకుతలేదా? డిఎస్సీ అభ్యర్థులతో మాట్లాడండి. డిఎస్సీ అభ్యర్థులతో విద్యాశాఖ మాట్లాడాలి. ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి టీజీపీఎస్సీ మాట్లాడాలి, చైర్మన్లు మాట్లాడి దాని నిర్ణయం తీసుకొని అనవసరంగా ఆగమాగం పెడితే ఏం రాదు. మీరు ఒకవేళ మీకు నిజంగా ఒకవేళ మంచి చేస్తారనుకుంటే మాత్రం మీరు సలహాదారుగా ఉండండి, సలహాలు సూచనలు ఇవ్వండి. తర్వాత మీరు ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయినా కానీ 62 సంవత్సరాలు పూర్తయినా కానీ అట్లా ఉంటుంది అనుకుంటే అట్లనే చేయరు. కానీ మీకోసం అట్లా చేస్తే కరెక్ట్ కాదు. తర్వాత కొంతమంది అధికారులు మ్యాలిపులేట్ చేస్తున్నారంట. మరి అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఇంటెలిజెన్స్ సరైనటువంటి నివేదిక ఇవ్వండి. కింద గ్రౌండ్లో జరుగుతుంది నిజంగా కూడా నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం ఎవడో చేస్తలేడు, కాకపోతే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. దాన్ని క్యాచ్ చేసుకుంటారని చెప్పండి, కొంచెం తెలుస్తుంది.